అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు సిటీలో వైఎస్ఆర్సీపీకి చెందిన కీలకమైన కొంతమంది శ్రేణులు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సుమారు 1000 మంది ఈ నెల 25వ తేదీన భారీ ర్యాలీతో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఈ విషయం మీద మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు లెక్క వెంకారెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వెంకారెడ్డి గారు. చెప్పండి, ఎందుకు మీరు వైఎస్ఆర్సీపీలో 3, 4, 5 వార్డు ఇన్ఛార్జీలు ఉండి చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ సడన్గా టీడీపీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో మేము వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్ పార్టీలో నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయిన తర్వాత మేమేంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో అనిల్ రాజన్న భవన్ అని పెట్టేసిన తర్వాత ఆ రోజు ఆయన కోసంగా మేమేంటంటే కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చేసాము. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు, రాజన్న భవన్ అనేది పెట్టుకొని మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఆ రోజు మేమందరము కలిసి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకొని ఆ రోజు మేము సపరేట్గా కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు ఓడిపోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేయడము, తర్వాత దానికి సంబంధించిన వ్యవహారాలు చేయడము అవన్నీ చేస్తూ వచ్చాము. ఆ క్రమంలో ఆయన తర్వాత రెండో తడవ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా ఆయనతోటే కొనసాగుతూ వచ్చాము. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చేసేసి మూడో తడవ ఏంటంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత కూడా ఆయనకి మేము అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించాము. కాకపోతే ఏంటంటే మేము కష్టపడి ఆ విధంగా పనిచేసి వాళ్ళ కోసంగా ఏంటంటే అన్ని రకాలుగా ఏ రకంగా ఏంటంటే ప్రతి కార్యక్రమంలో ప్రతి దాంట్లో సమైక్య ఆంధ్ర బంధు విషయంలో కావచ్చు, సమైక్య ఆంధ్రకు జరిగిన కార్యక్రమాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో ముఖ్య పాత్ర నేనే పోషించాను. ఆ రోజు నెల్లూరు నగరంలో ఉండే వాళ్ళందరికీ చాలామందికి కూడా తెలుసు ఆ విషయము. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా మేమేం చేసామని అంటే నేను, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇంకా చాలామంది, రూప్ కుమార్ యాదవ్ గారు, మేమందరం కలిసేసి నెల్లూరు నుంచి సూలూరుపేట దాకా పాదయాత్ర చేస్తే మేమందరం కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి జైల్లో నుంచి బయటకు రావాలని చెప్పేసి పాదయాత్రలో ప్రధాన పాత్ర పోషించింది కూడా ఆ రోజు నేనేను. ఆ రోజు నేను ముందుండి కూడా ఏంటంటే 3 రోజులు పాదయాత్రలో నిలబడి అమ్మాయిని ప్రయాణం చేయడం జరిగింది. ఆ తర్వాత అధికారం వచ్చేసిన తర్వాత మాకంటూ ఒక గుర్తింపు విలువ ఏమీ లేకుండా మేమేంటంటే పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం ఏంటంటే ఎన్ని రకాల కార్యక్రమాలు చేపట్టారో అన్ని రకాల కార్యక్రమాలు కూడా మేము చేయడం జరిగింది. ఆ విషయం నెల్లూరులో ఉండే ప్రజలందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే నాయకులందరికీ కూడా తెలుసు ఆ విషయం, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ విషయం. ప్రతి నాయకుడికి తెలుసు, గోవర్ధన్ అన్నకు తెలుసు, శ్రీధర్ అన్నకు తెలుసు, తర్వాత పోతే అనిల్ కుమార్ యాదవ్కి తెలుసు, తర్వాత పోతే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మేము ఆ విధంగా కష్టపడి ఆ విధంగా ఏంటంటే పనిచేస్తే మాకు గుర్తింపు లేదు, విలువ లేదు, గౌరవం కూడా లేకుండా పోయింది. కాబట్టి అయితే వెంకటరెడ్డి, ఇప్పుడు మీరు చాలా కీలకమైన పాత్ర పోషించారు. కరోనా సమయంలో పేదలకు పంపిణీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కానించి రాజశేఖర రెడ్డి బర్త్డేలు కూడా మీరే వర్ధంతులు అన్నీ చేస్తూ వచ్చారు. అంటే మీరు హట్టయ్యారు అంటున్నారు. అంటే ఈ విషయాన్ని ఉన్నత స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకుల దృష్టికి ఎందుకు తీసుకోలేదు? మేము ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ మనకు బాగా అనుకూలంగా ఉంటాడు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఏంటంటే మనతో చిన్న స్థాయి కష్టపడి పై కూర్చున్నాడు, మనకి ఏంటంటే అన్ని రకాలుగా ఉపయోగపడతాడు, ఆయనతోటి ఉంటే మనకు మంచి జరుగుద్ది. గతంలో మాకు నాకైతే బాస్ ఏంటంటే ఆనం వివేకానంద రెడ్డి గారు, నాకు రాజకీయ గురువు కూడా ఆనం వివేకానంద రెడ్డి గారే. ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి 2వ తడవ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన దాకా కూడా ప్రతి విషయంలో ప్రతిదీ కూడా నాతోటి చాలా అనుకూలంగా, నాకు ఏ అవసరమైనా నా ఏరియాలో నా డివిజన్లో పాత రెండో డివిజన్, ఈరోజు 2, 3, 4 అయింది అది. పాత 2వ డివిజన్లో ఎన్నో రోడ్లు కానీ, కాలువలు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, హౌసింగ్ ఇళ్ళు కానీ, పట్టాలు కానీ ప్రతిదీ కూడా చేశాడు. నాకు ఆ రోజు చాలా వరకు నేను వర్క్ కూడా చేశాను.
అది మా ఏరియాలో ఎక్కడ జనాలను అడిగినా ఎవరిని అడిగినా కూడా ఓపెన్గానే చెప్తారు వెంకారెడ్డి ఏం పని చేశాడు ఏం చేశాడని. మీకై మీరు పోయి ఎంక్వైరీ చేసుకున్నా కూడా తర్వాత కరోనా టైంలో ఏ పొలిటికల్ లీడర్ కూడా ఏంటంటే ఎవరు పట్టించుకున్నప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు నేను నా స్వతహాగా నా పరిచయస్తులతోటి నాకు సంబంధించిన ఆత్మీయులతోటి మాట్లాడి కరోనా టైంలో ఫస్ట్ వేలో కానీ సెకండ్ వేలో కానీ దరిదాపు 150 బెడ్ల పైన నేను ఏంటంటే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పేదలకు ఎంతోమందికి ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి సుమారుగా 200 నుంచి 400 బస్తాల బియ్యం నేను తీసుకొచ్చి నా ఇంటి దగ్గరే పెట్టి నేను ప్రతి ఒక్కరికి ఒక 20 కేజెస్ లెక్కన బ్యాగ్స్ ప్రిపేర్ చేసేసేసి డిస్పాచ్ చేయడం కూడా జరిగింది. ఇదంతా నేనేమి సీక్రెట్ ఏం కాదు, ఓపెన్గానే నేను చెప్తా ఉన్నాను. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు, ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు ఓడిపోయిన తర్వాత కూడా ఎవరు కూడా ఆయనతోటి ప్రయాణం చేయని రోజు నేనుంటాను నీకు సపోర్టుగా, నీకోసంగా నేను ఏదైనా చేస్తానని చెప్పేసేసి ఫస్ట్ టైం నేనే నా డివిజన్కి పిలిపించేసేసేసి నేనేంటంటే ఆ రోజు గోవర్ధన్ అన్న జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు. గోవర్ధన్ అన్న జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నేనేం చేసినానంటే గోవర్ధన్ అన్న నేనే ఆహ్వానించి ఆ రోజు మేమేంటంటే ఒక పెద్ద ప్రోగ్రాం కూడా చేశాం, చాలా పెద్ద ప్రోగ్రాం. ఫస్ట్ టైం ఏంటంటే ప్రోగ్రాం పెట్టింది కూడా నేనే నెల్లూరులో. అప్పటికి ఎవరు లీడర్స్ రాలేదు, ఆయనతోటి ఎవరు ప్రయాణం చేయలేదు. ఆ రోజు ఓన్లీ శ్రీధరన్న చెప్పినాడనే ఏకైక ఉద్దేశంతో అప్పటికి నాకు అనిల్ కుమార్ యాదవ్తో పెద్ద పరిచయం కూడా లేదు. నాకు పరిచయం ఉన్నదల్లా ఏంటంటే శ్రీధరన్న తర్వాత రూప్ కుమార్ యాదవ్. నాకు ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఆనం వివేకానంద రెడ్డితోనే ప్రయాణం చేశా, ఆనం వివేకానంద రెడ్డితోటే ఉన్నాను. నేను వేరే వాళ్ళతోటి ఎవరితోటి కూడా నేను సత్సంబంధాలు పెట్టుకున్నోని కాదు, ఏ పార్టీలో కూడా నేను చేరినోని కూడా కాదు, ఏ పార్టీలో కూడా నేను ఉండలేదు. అంటే రేపు ఎంతమంది 25వ తేదీన మీరు భారీ ర్యాలీతో పార్టీలో సుమారు 1000 మంది చేరుతున్నారు అంటున్నారు. ఖచ్చితంగా 1000 మంది అనేది నథింగ్, 1000 మంది అనేది కాదు. నా టార్గెట్ కూడా ఏంటంటే 3000 నుంచి 4000 మెంబర్స్ తోటి చేరాలనే ఆలోచనతోటి ఉన్నాను. నాకు ఖచ్చితంగా నా అనుచర వర్గం ఉంది, నాకు సంబంధించిన మనుషులు ఉన్నారు, నా సొంత మనుషులు ఉన్నారు. నా కోసము నా మీద ప్రేమతో చేసేవాళ్ళు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నేను చేస్తున్నాను. సిపిఎం వాళ్ళకి చేస్తున్నాను, సిపిఐ వాళ్ళకి చేస్తున్నాను, బీజేపీ వాళ్ళకి చేస్తున్నాను.